ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హన్మత్స్మరణాత్ భవేత్. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియందాపయబోహరే. శ్రీమాత్రే నమ. 99 టీవీ ప్రేక్షకులకు శుభోదయం, స్వాగతం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 2వ తేదీ 2024 సంవత్సరం, సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి. పాడ్యమి పగలు 12 గంటల 40 నిమిషాల వరకు ఉంది. తదుపరి విధియ వస్తుంది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పగలు 3 గంటల 42 నిమిషాల వరకు. యోగం ధృతి యోగం పగలు 3 గంటల 57 నిమిషాల వరకు. బాలవకరణం రాత్రి 12 గంటల 53 నిమిషాల వరకు. అమృత గడియలు పగలు 8 గంటల 5 నిమిషాల వరకు. అంటే సూర్యోదయం నుంచి 8 గంటల 5 నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి. దుర్ముహూర్తం పగలు 12 గంటల 27 నిమిషాల లగాయతూ 1 గంట 11 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మరలా మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల లగాయతూ 3 గంటల 24 నిమిషాల వరకు. ఈరోజు వర్జం లేదు. ఈరోజు సూర్యోదయం 6 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు. ఈరోజు విశేషం యోగిరాజ దత్తావతార. యోగిరాజ దత్తావతారం తీసుకున్న రోజు, అలాగే పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు. చంద్రదర్శనం, ఉత్తర శృంగోన్నతి. ఈరోజు చంద్రదర్శనం అవుతుంది. అమావాస్య తర్వాత చంద్రుడు ఆకాశంలో కనిపించే మొదటి రోజు అవుతుంది. శ్రాద్ధ తిథి ద్వితీయ అంటే విధియ. మార్గశీర్ష మాస శుక్లపక్ష ద్వితీయ అంటే విధియ తిథి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం అనేది మన విధి. మీ కుటుంబంలో ఎవరైనా మార్గశిర మాస శుక్లపక్ష ద్వితీయ అంటే విధియ రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మ నిర్వర్తించడం ద్వారా మీ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. పరిపూర్ణమైన పితృదేవత అనుగ్రహం లభిస్తుంది. ఇవాళ నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది కాబట్టి నిన్నటిదాకా కార్తీక మాసం జరిగింది. ఈ కార్తీక మాసంలో మనం పరమేశ్వరుడికి విశేషమైన పూజలు, అభిషేకాలు, అన్ని దీపాలు, గుళ్ళో వెలిగించే దీపాలు, 365 ఒత్తుల దీపాలు, 1,00,000 దీపాలు చాలా విశేషంగా జరుపుకున్నాం. ఇవాళ నుంచి మార్గశిర మాసం విష్ణుమూర్తికి, గోదాదేవి, రంగనాథులకి విశేషమైన ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. మార్గశీర్ష మాసం అంటారు. మార్గశీర్షం అంటే ముక్తికి మార్గాన్ని, పై లోకాలకి, ఉన్నత గతులకి వెళ్ళడానికి చూపించే మార్గాన్ని చూపించే మాసం ఈ మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం అంతా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గోదా రంగనాథుల్ని ప్రార్థించడం, కృష్ణుణ్ణి ప్రార్థించడం, కృష్ణుణ్ణి పూజించడం, అట్లాగే తిరుప్పావై పారాయణలు చేసుకోవడం, తిరుప్పావై చదవడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా అందరూ చేస్తుంటారు. ఈరోజు జపించాల్సిన మంత్రం క్లీం కృష్ణాయ నమః. క్లీం కృష్ణాయ నమః, క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రంతో కృష్ణుణ్ణి పూజించినట్టయితే ఈ మాసమంతా కూడా మనం ఆ రాధాకృష్ణుల అనుగ్రహానికి, గోదారంగనాథుల అనుగ్రహానికి, లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాత్రలమవుతామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.